సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ అండ్ జేసీ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. పిల్లలు పెద్దలు అందరూ వయోభేదం మరిచి ఆనందంగా జరుపుకునే పండగే దీపావళి. రంగురంగుల దీపాలతో అలంకరణలతో మనస్సున్న సంతోషాలు నింపే దీపావళి ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి ఆనందాలను, కొత్త వెలుగులను నింపుతుంది. చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి. దీపావళి అంటే ఉత్సాహం, ఆనందం. అనేక దీపపు అలంకరణలు, బహుమతులు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. పూజలు చేస్తారు. శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ మహాలక్ష్మి అందరి ఇంట ధనధాన్యాలు కురిపించాలని, దరిద్రాన్ని పారద్రోలి అఖండ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటారు. ఈ పండగకు జాతి, కుల, మత, వర్గ భేదాలు లేవు. చిన్న పెద్ద తారతమ్యం లేదు. గొప్ప బీద తేడాలు లేవు. భారతీయులు జరుపుకునే పెద్ద పండగలలో దీపావళికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ దీపపు కాంతులతో అందరికీ చీడపీడలన్నీ పోయి ప్రతి ఇంట సర్వశుభాలు జరగాలని కోరుకుంటారు. ఆడది అబల కాదు సబల అని చాటి చెప్పే పండగే దీపావళి. ఆడదానికి ఎంత సహనం ఉంటుందో ఆ సహనం కోల్పోయినప్పుడు, తన కళ్ళ ముందర ఉన్న రాక్షసత్వాన్ని మట్టు పెట్టేటప్పుడు కళ్ళ ముందర ఉన్నది ఎంతటి బంధమైన వెనకడుగు వేదని చాటి చెప్పే పండగే ఈ దీపావళి. నరకాసురుని సత్యభామ సంహరించిన రోజే దీపావళిగా మనం జరుపుకుంటాం. నరకాసురుడు అనే చీకటిని పారద్రోలి మనకు వెలుగులు ప్రసాదించిన ధీరమాత సత్యభామ. ఆ సత్యభామ విజయానికి గుర్తుగా ఈ పండగ ప్రజలందరూ ఆనందంగా జరుపుకుంటారు. చీకటి అంటే భయం, నిరాశ, నిస్పృహ, అజ్ఞానమని చెప్తారు. వెలుగు అంటే ఆనందం, ఉత్సాహం, జ్ఞానం, ఆరోగ్యం అని చెప్తారు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగులోకి అందరూ పయనించాలని పండగ అర్థం. లక్ష్మీదేవి ఐశ్వర్యప్రదాత, సుఖ సంతోషాలు, మానసిక ఉల్లాసాలు కలిగించే కల్పతరువు. దీపం అంటే మహాలక్ష్మి అని చెప్తారు. అలాంటి దీపం వెలిగిన చోట అంధకారం, నిరాశ, నిస్పృహ, అజ్ఞానం పోతుందని చెప్తారు. అందుకే ఆ రోజు లక్ష్మీదేవికి పూజలు చేసి ఆ దేవి దయ, చల్లని చూపులు తమ మీద ఎల్లప్పుడూ ప్రసరించాలని, సకల సంపదలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. దీపంలో త్రిమూర్తులు ఉంటారు. దీపంలో ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, నీలపు కాంతి మహావిష్ణువుగా, తెల్లని కాంతి పరమశివునిగా శాస్త్రం చెప్తుంది. అలాంటి దీపాలు మన ఇంట వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ దేవీ దేవతలందరూ మన మీద ఎల్లప్పుడూ దయతో ఉంటారు. అమావాస్య చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసాదించే సర్వశుభకరమైన పండగే దీపావళి. పురాణాల ప్రకారం 4 కథలు చెప్తూ ఉంటారు. రామ రావణ యుద్ధానంతరం విజయము సాధించిన శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకి వచ్చిన రోజు ఆశ్వీజమాసం అమావాస్య అని రామాయణంలో ఉంది. కనుక ఆ రోజున ప్రజలు రాముని విజయానికి ఆనందపడుతూ, సీతారాముల ఆగమనం విన్న ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారట. నరకాసుని సంహరించిన తర్వాత దీపాలు వెలిగించి ఆ దీపపు కాంతులతో ఆ అసురుని పీడ వదిలినందుకు ప్రజలందరూ ఆనందంగా దీపావళి జరుపుకున్నారట. అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని చిలకగా దానిలోంచి మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ రోజున దీపావళి జరుపుకున్నారు. మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో పాండవులు ఓడిపోయి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తారు. అవి పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన రోజే దీపావళి చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఈరోజు గోంగూర కర్రలతో దివిటీలు వెలిగిస్తారు. గోంగూర కర్రలను నూనెలతో నానబెట్టి చివర ఒత్తిగా చేసి దాని చివర కొత్త బట్ట నూనెలో ముంచింది కట్టి దాన్ని దీపంతో వెలిగిస్తారు. ఈ దివిటీలు ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో వెలిగిస్తారు. చంటి పిల్లలకైతే చెరుకు గడలతో వెలిగించి వారి చేత ఆ దివిటీలు ఇచ్చి వారిని గుమ్మంలో నిలబెట్టి ఆకాశంలో దక్షిణ వైపు చూపిస్తూ గుండ్రంగా 3 సార్లు తిప్పుతారు. దివిటీలు నేల మీద కొట్టేటప్పుడు దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్టా పొట్టు జొన్నాకర్ర, హూత్ బెల్లం ముక్క, దిబ్బు దిబ్బు దీపావళి, బలుసు చెట్టు మీద పెద్దలారా దిగిరండి అంటూ పిల్లలతో పాడిస్తూ నేల మీద గోంగూర కర్రలతో కొట్టిస్తారు. ఆ తర్వాత ఆ కర్రలు పక్కగా పడేసి వారి కాళ్ళు చేతులు మొహం కడిగి వారికి మిఠాయిలు తినిపించి అప్పుడు ఇంట్లో అందరూ టపాకాయలు కాలుస్తారు. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో సంచరిస్తారని, ఈ దివిటీలు
వెలుగులో వారు వారి వారసుల్ని గుర్తించి ఆనందించి దీవిస్తారని చెప్తారు. భారతీయులు జరుపుకునే ప్రతి పండగకు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. వర్షాకాలం అనంతరం వచ్చే పండగ కాబట్టి వానలు కురిసి ఉండటంతో నీరు అనేక చోట్ల నిల్వలు ఉంటాయి. దానివల్ల క్రిమికీటకాదులు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. శీతాకాలం ఆరంభ దశలో ఉంటుంది. దీపాలలో వెలిగించటం ద్వారా అనేక క్రిమికీటకాదులు వాటికి ఆకర్షింపబడి వాటిలో పడి చనిపోతాయి. టపాకాయలు కాల్చడం ద్వారా ఆ పొగ వాసనల ద్వారా అనేక రకాలైన బ్యాక్టీరియాలు క్రిమికీటకాలు నశిస్తాయి. ఆవు నెయ్యితో దీపాలు ఇంట్లో వెలిగిస్తే దాని పొగ ద్వారా వచ్చే వాసన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ని పోగొడుతుంది. ఈ రోజుల్లో భూగోళం అంతా కాలుష్యంతో నిండిపోతోంది కాబట్టి వాతావరణానికి హాని లేకుండా కాలుష్యం తక్కువగా ఉండే టపాకాయలు కాల్చండి. పిల్లలు, శ్వాస సంబంధిత అనారోగ్యాలు ఉన్నవాళ్ళు పొగకి దూరంగా ఉండండి. పెద్దలు పిల్లలు కాల్చేటప్పుడు దగ్గరే ఉండి కాల్పించండి. తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఆనందకరమైన ఆరోగ్యకరమైన దీపావళిని జరుపుకోండి. సర్వశుభాలు, అష్టైశ్వర్యాలు, లెక్కలేనన్ని ఆనందాలు ఈ పండగ ద్వారా మనందరికీ లభించాలని కోరుకుంటూ మరొక్కసారి అందరూ అవగాహనతో జాగ్రత్తతో ఈ పండగ జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సర్వే జనాః సుఖినో భవంతు.